మొన్న ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు వెళ్ళారు. అక్కడ మత్స్యకార ప్రాంతం ఉప్పాడ దగ్గర ఏదో మునిగిపోతా ఉంటే చూసి నేను ఊరికనే మాటలు చెప్పేవాడిని కాదు. ఒక 50 రోజుల్లో 100 రోజుల్లోనో దీనికి పరిష్కారం కనుక్కుంటానన్నారు. అక్కడ కొబ్బరి చెట్లు కూడా అప్పుడు ఆ రోజునే కదా మాట్లాడింది. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలినట్టుంది ఇక్కడ అన్నటువంటిది. దానికి తెలంగాణలో గొడవ ఇదంతా కూడా చూసాం. అనవసరమైన మాట అది. అది పక్కన పెడితే ఇటు ఆయన అన్నది కూడా వేరే ఉద్దేశంతో కాదు. అక్కడ చక్కగా ఉండేది పాడైందని. ఇంకా దాంట్లో వైసీపీ ఇట్లాంటిది లాక్కురాలి. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ వార్తని ఆయన కూడా చూస్తే ఉపయోగించుకోవచ్చేమో. ఎందుకంటే ఎట్లాగా సముద్రానికి కట్ట వేయాలి అన్నట్టు దాని మీద తీర ప్రాంతాల కోత నివారణకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లో గతంలోనే జియో ట్యూబ్ టెక్నాలజీని వినియోగించారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో అదే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. పెదమైన వాణి లంక, పిఎం లంక అంటారు. సముద్రపు కోతను నివారించేందుకు 2022లో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. డెలైట్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 13.5 కోట్ల రూపాయలు ఇస్తే దాంతో కట్టచ్చు. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదంటూ ఈనాడు రాసుకొచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని చేసుకొస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి. అక్కడ ఏదో ట్యూబ్ టెక్నాలజీ అని ఉంటుందట. దాని ద్వారా అద్భుతం చేయొచ్చు అన్నటువంటిది. వీళ్ళు రక్షణ గోడ నిర్మాణ పనులు చేపట్టారు. పూణేకి చెందిన గార్వారీ సంస్థ ఈ పనులు ప్రారంభిస్తే ఫిబ్రవరి నాటికి 73% పూర్తవుతాయట. 2004లో సునామీ తర్వాత సముద్రంలో అలల ఉధృతి పెరగడంతో నరసాపురం ప్రాంతంలో తీరం కోతకు గురవుతుంది. చినలంక, పాత బియ్యపు తిప్ప గ్రామాలు దాదాపుగా సముద్రంలో కలిసిపోయినాయి. పిఎం లంక, కేపీ పాలెం సౌత్లో కూడా తీరం తగ్గిపోతుంది. బంగాళాఖాతంలో తుఫాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీరం వెంబడి కోట్ల విలువైన సర్వీ కొబ్బరి తోటలు కడల్లో కలిసిపోతున్నాయి. 3 ఏళ్ల కింద సముద్రం పిఎం లంకకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇప్పుడు కేవలం కిలోమీటర్ దూరంలోకి వచ్చేసింది. జిల్లాలో 19 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండగా ఇక్కడ కోత సమస్య తీవ్రంగా ఉంది. దీంతో పైలట్ ప్రాజెక్టుగా కిలోమీటర్ మేర నిర్మాణం చేపట్టారు. దీని ఫలితాల ఆధారంగా మిలియన్ చోట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. నీటి ప్రవాహ వేగం, అలల తీవ్రత, నేల స్వభావాన్ని అంచనా వేసి రక్షణ గోడ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. 6 దశలుగా చేపడుతున్న ఈ ప్రక్రియలో జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ తయారు చేసి జియో ట్యూబుల్ని ఇసుకతో నింపి నిర్దేశిత పొడవు వ్యాసంతో తీర ప్రాంతాల్లో గోడలా వస్తున్నారు. దీనికి ఇరువైపులా పాలిప్రొఫైలిన్ జియో సింథటిక్ తాడుతో చేసిన గాబియన్ బాక్స్ 150x150 mm గ్రానైట్ రాళ్ళని నింపుంచుతున్నారు. వాటి మధ్య ఖాళీని ఇసుక సంచులతో నింపుతున్నారు. తర్వాత గాబియన్ బాక్సుల పైన జియో టెక్స్టైల్ లేయర్, రాతి పొర, దానిపైన ముర్రు మట్టి లాంటిది లేయర్ వేస్తున్నారట. కానీ సముద్రానికి అడ్డుకట్ట వేయాలనుకోవడం తప్పు. అంతంత డబ్బులు వృధా చేయడం కూడా తప్పు. దానికి వాళ్ళకి ఏదన్నా ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ చూపెట్టడం కరెక్ట్ అవుతుంది.